పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భారత్కు రాసిన ఒక లవ్ లెటర్, అంటే బెదిరింపులు. సో ఇవాళ యావత్ పాకిస్తాన్, భారత్ కాదండి, యావత్ పాకిస్తాన్ కూడా ఇతనిని ట్రోల్ చేస్తుంది. అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అనబడే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు భారత్ను హెచ్చరిస్తూ ఒక లెటరు విడుదల చేశారు. సో ఇందులో వీళ్ళు ఏమంటారు అంటే, భారత్ యొక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ హైయెస్ట్ లెవెల్లో పాకిస్తాన్ని ఇలా బెదిరించడము ఏమిటి అంటే, ఇండియన్ ఆర్మీ చీఫ్ నువ్వు ఈ గ్లోబల్ మ్యాప్లోనే కనిపించవు, పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుంది. అలాగే రాజ్నాథ్ సింగ్ గారిని చూశారనుకోండి, మన డిఫెన్స్ మంత్రి, మీరు ఒకవేళ సర్క్రీక్ అనబడే ఈ ప్రాంతంలో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు అంటే చరిత్ర భూగోళం రెండూ కూడా మారిపోతాయి, జాగ్రత్త. సో జనరల్గా పాకిస్తాన్ వైపు నుంచి ఇలాంటి బెదిరింపులు ఉంటాయి, కానీ వరుసగా, అందుకే ఏదో జరగబోతుంది అని చెప్పి ప్రపంచమంతా మాట్లాడుతుంది. ఈ టైంలో అసీం మునీర్ ఇలాంటి ఒక ఉత్తరాన్ని విడుదల చేయడం, హెచ్చరికను జారీ చేయడం, మేము మా దేశం యొక్క ఈస్టర్న్ సైడ్ అంటే ఏంటి, బంగ్లాదేశ్ వైపు నుంచి షాహీన్ 3 అనబడే మిజైల్స్ను భారత్పై వాడవచ్చు. అంటే 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే షాహీన్ మిజైల్స్, వీటిని మేము భారత్పై వాడితే, గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ అంటే ఒక అణుశక్తి, అణు అస్త్రము కలిగిన దేశం, కాబట్టి మమ్మల్ని ఆషామాషిగా తీసుకోకండి. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఎందుకండి ఇంత కామెడీలా చూస్తున్నారు, ఇలా ట్రోల్ చేస్తున్నారు అంటే, ఈయన డొనాల్డ్ ట్రంప్ గారిని కలవడానికి వెళ్ళాడు కదా. సో వెళ్ళినప్పుడు బంగారు షాపులో మీకు ఈ సేల్స్ మ్యాన్ ఉంటారు, ఇలా తీసి మీకు చూపిస్తారు, ఈ ఉంగరం చూడండి, ఈ గాజులు చూడండి, ఈ చైన్ చూడండి, ఈ టైపులో. సో ఈ రాయి బాగుందా, ఈ రాయి బాగుందా, ఇది కొనుక్కుంటారా, అది కొనుక్కుంటారా, మీకు పీఓకేలో భూభాగం ఇవ్వమంటారా, లేదా ఓకే అంటే బలూచిస్తాన్లోనే పలానా ఏరియా, అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎలా మాట్లాడతాడు, ఆ టైపులో అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ ముందు ఇలాంటి వ్యాపారం, ఇలాంటి లావాదేవీలు. సో ఇది వాళ్ళకి చాలా అసహ్యంగా అనిపించింది. నువ్వు మా దేశం యొక్క ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్. ఇప్పుడు చాలామంది మిత్రులు అడుగుతున్నారు, అసలు ఈ ఫీల్డ్ మార్షల్ అంటే ఏంటండి? ఇది మిలిటరీ లెవెల్లో హైయెస్ట్ పోస్ట్ అండి, మీకు లైఫ్ టైం పోస్ట్, లైఫ్ టైం రికగ్నైజేషన్. అంటే ఇతను సర్వీస్లో ఉన్నా లేకపోయినా అసీం మునీర్ అనబడే ఫీల్డ్ మార్షల్ హోల్డ్స్ ద హైయెస్ట్ పోస్ట్ మిలిటరీలో. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ఆర్మీలో మీకు పెద్ద పెద్ద ఆర్మీ జనరల్స్, వాళ్ళకి ఎటువంటి ఎదుగుదల లేకుండా అయిపోయింది. ఇప్పుడు అసీం మునీర్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ రిటైర్ అయిపోతాడు, ఎక్కడో యుఏఈఓ లేదా యూరోప్, ఇప్పుడు అమెరికాతో ఫ్రెండ్షిప్ కాబట్టి అమెరికాలో నీకు మేము పౌరసత్వం ఇస్తాము అనొచ్చు. నెక్స్ట్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏంటి, ఇతని కంట్రోల్లోనే ఎంటైర్ పాకిస్తాన్ ఉండడం. సో ఇది వాళ్ళ ఆర్మీకే నచ్చడం లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఇతన్ని చీకొడుతున్నారు, ప్రజలు కూడా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ఈ స్థాయిలో దాడులు జరిగినప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి రెస్పాన్స్ ఏమిటి, 4 రోజుల పాటు ఇతను బంకర్లో దాక్కున్నాడు, తన ఫ్యామిలీని యూరోప్ పంపించేశాడు. ముందు మీరు సేఫ్ అయిపోండి, నేను సేఫ్గా ఈ బంకర్లో దాక్కుంటాను, పోయేది మన సైనికులే కదా, ప్రజలే కదా. సో ఇది ఎవరికైనా నచ్చుతుందా? ఇప్పుడు ఇది ఎలా చూడాలంటే, ఒక పుతిన్ని చూడండి, ఒక మోదీని చూడండి, వీళ్ళు మీకు మిలిటరీ డ్రెస్లో కనిపిస్తారు. అంటే సైనికులలాగా, అందరూ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు సైనికులలాగా మేము మా సోల్జర్స్తో ఉంటాము, వెళతారు, బ్యాటిల్ ఫీల్డ్కి వెళతారు. సో వీళ్ళు ఇలాంటి నాయకులు. ఇంకొక వర్గాన్ని చూశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్, ఈ అసీం మునీర్, షాబాజ్ షరీఫ్, వీళ్ళు వాళ్ళ ప్రజలనే మోసము చేస్తూ ఉంటారు. సో ఇదంతా తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఒక ఆర్మీ చీఫా లేదా నువ్వు సేల్స్ మ్యానా, అక్కడ ట్రంప్తో ఈ వ్యాపారం ఏమిటి, నీ దేశము గురించి మాట్లాడు, ఇన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇతనికి ఏమైపోయింది, చాలా చాలా అవమానంగా ఉంది.
ఎప్పుడైతే పాకిస్తాన్లో ఒక నాయకుడు ఇంత స్థాయిలో అవమానపడుతున్నాడో ఇమీడియట్గా ఒక యుద్ధ వీరుడులాగా నేను భారత్ను ఎదురిస్తున్నాను, భారత్పై అణు అస్త్రాలు వాడతాను, షాహీన్ మిజైల్స్ వాడబోతున్నాను, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి భారత్పై దాడులు ఉంటాయి, ముందు టార్గెట్ కోల్కతా, తరువాత బెంగళూరు, ఎవరిని ఇలాంటివి మాట్లాడేటప్పుడు వాడు ఒక యుద్ధ వీరుడు అయిపోతాడు. ఆహా ఓహో అని పాకిస్తాన్ ప్రజలు నమ్ముతారు. ఇది ఎప్పుడు 1947 నుంచి వాళ్ళు అనుకరిస్తున్న తీరు. ఇప్పుడు మీరు ఈ ఉత్తరాన్ని చూసారనుకోండి, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లో. ఏ ఒక దేశము ఇంత చెత్త డ్రాఫ్టింగ్ అనేది చెయ్యదు. మీరు టైప్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మాటను క్యాప్స్లో చేస్తున్నారంటే మీకు డ్రాఫ్టింగే రాదు అని అర్థం. సో అలాగే వీళ్ళు చేశారంటే వీళ్ళకున్న నాలెడ్జ్, ఆ పరిజ్ఞానము చాలా చాలా లోయెస్ట్ లెవెల్. అలాంటిది ఇలాంటి ఒక బెదిరింపును వాళ్ళు పంచినప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు. సో ఏంట్రా ఇలా చేసావు, ఎవరు అనుకోవడం లేదు. ఎందుకు? ఈ లెటర్లో ఉండే కంటెంట్ మీరు చూశారు అనుకోండి, ప్రతి వాళ్ళకి నవ్వు వస్తుందే తప్ప ఎవరు సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు మీరు ఒక న్యూక్లియర్ అస్త్రాన్ని వాడతారండి, ఏమవుతుంది? దానికి ఒక బాంబర్ కావాలి, ఒక పెద్ద విమానము కావాలి, అలాగే దాన్ని మోహరించడానికి వార్ హెడ్ ఉండే మిజైల్ కావాలి. సో దీన్ని వాడుతున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? మీకు గగన తలములోనే మనము బ్లాస్ట్ చేసాం, వెళ్ళి నేరుగా పాకిస్తాన్లోనే పడుతుంది కదా. సో వాడికి ఉండే కెపాసిటీ అంతే. కానీ వాడేంటి, ఒక ఉత్తరము రాసి అందులో మనల్ని బెదిరిస్తున్నాను అని చెప్తున్నప్పుడు సో మన వాళ్ళు ఏమంటున్నారు, సరేరా ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు నువ్వేమంటున్నావు, నెక్స్ట్ టైం మాత్రము భారత్ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ చేస్తే అప్పుడు చెప్తాను నేను ఏంటో. 1947 నుంచి ఇదేగా చెప్తున్నావు. 65లో ఏం జరిగింది, 71లో ఏం జరిగింది, కార్గిల్ యుద్ధములో ఏంటి, మొన్న ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది? మోదీ గారు చెప్తున్నట్టు రిజల్ట్ ఈజ్ ద సేమ్, ఇండియా విన్స్. కాబట్టి నెక్స్ట్ టైంలు ఉంటాయి. ఇది అప్పుడే చేసి ఉండొచ్చు కదా, ఆపరేషన్ సింధూర్లోనే మాతో ఈ దాడులు చేసి ఉండొచ్చు కదా, ఒక యుద్ధము ప్రపంచము చూసేది కదా, ఎవరి సత్తా ఎంతో అందరూ గమనించేవాళ్ళు కదా. అది చెయ్యకుండా నెక్స్ట్ టైం రాని, ఈసారి మాత్రం వాళ్ళ అంతు చూస్తాను. ఉత్తరాల్లో అంటే పేపర్ టైగర్. ఇవాళ పుతిన్ గారు నాటో వాళ్ళు మాట్లాడుతున్న పేపర్ టైగర్ ఇక్కడ పాకిస్తాన్. ఇప్పుడు వాడికి ఎలా ఉంది, అమెరికా అధ్యక్షుడు నన్ను పిలిచి భోజనం పెట్టాడు, అలాగే మీకు సౌదీ అరేబియా మాతో ఒక డిఫెన్స్ ఒప్పందాన్ని పెట్టుకున్నారు, మా మీద దాడులు అంటే సౌదీ అరేబియా మీద దాడుల్లాగే. మొన్న పుతిన్ గారు అన్నట్టు మీరు ఇండియా మీద అటాక్స్ అంటే ముందు రష్యాను ఎదుర్కోవాలి. ఎంత పెద్ద ఒక వార్త చూడండి, ఎంత పెద్ద ఛాలెంజ్ చూడండి. కానీ అదే పాకిస్తాన్ని చూశారనుకోండి, ఏ రోజైనా అమెరికా వాడు పాకిస్తాన్ని డిఫెండ్ చేశాడా? వాడిని వాడుకుంటాడు. అదే అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కలిసి ప్రజలను మోసము చేస్తున్నారు. ప్రజలు ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలకు అసీం మునీర్ అంటే ఏంటి, ఈ షాబాజ్ షరీఫ్ అంటే ఏంటి, ఒకవేళ అమెరికా సైనికులు పాకిస్తాన్లోకి వచ్చి ఐదర్ బలూచిస్తాన్ లేదా పిఓకే ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి ప్రగల్భాలు కాదు, రేపు భారత్ మనపై దాడులు చేస్తే నువ్వు ఏం చేస్తావురా మాకు చెప్పు, అంతే తప్ప నువ్వు వెళ్ళి ఒక సేల్స్ మ్యాన్ లాగా ప్రవర్తించకు. ఒక ఆర్మీ ఆఫీసర్ ఏం చేస్తాడో అది చేసి చూపించు అని చెప్పి ఇవాళ వాళ్ళు విపరీతంగా అసీం మునీర్ పైన జోకుల మీద జోకులు వేస్తున్నారు. అంటే వాళ్లకు వాళ్ళ ఆర్మీ చీఫ్ మీద ఉండే నమ్మకము మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.